నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శుభమస్తు తల్లి. ఒక మనిషి ఎన్నో గుణగణాలతో ఉంటారు. ఈ మనిషిలో ఉన్న గుణం ఇంకో మనిషిలో ఉండాలని లేదు. అసలు నిజంగా ఈ గుణగణాలు అనేది ఏ రకంగా ఉండాలి? అసలు గుణం అంటే ఏంటి? గుణములు, అలవాట్లు, మనుషులు పొరపాట్లు ఏమో చేస్తుంటారు. అవును. గుణం అంటే అది ఈ యొక్క శరీర దానికి జీన్స్కి ఆ డిఎన్ఏకి సంబంధం, ఉమ్, ఆత్మకి సంబంధం లేదు తల్లి. ఆ, క్లియర్, ఓకే. వెరీ మచ్ క్లియర్. సోల్కి దాని ఇష్టమైన పనులు చేసుకోవడానికి అది వస్తుంది. ఆ గుణాలు అనుభవించడం కోసం రాదు. అది ఏమనుకుంటుందో పొరపాటున ఎప్పుడైనా ఆ గుణాలు కూడా అనుభవించాలంటే కొన్ని ఆత్మలు రావచ్చేమో, కానీ ఉమ్, గుణాలకి అలవాట్లకి మన చేసే పొరపాట్లకి సోల్ నాట్ రెస్పాన్సిబుల్. మన ఎలా? శరీరమేనా? ఎలా చెప్తా. ఆ, ఎలాగైతే క్యారీ అవుతాయో స్కిన్కి సంబంధించింది, జబ్బులకి సంబంధించింది, అలవాట్లకు సంబంధించింది, ముఖ కవళికలకు కూడా సంబంధించింది ఇది క్యారీ. ఇప్పుడు నేను నాలాగా మా తండ్రి మా తాత ఉండొచ్చు, ముక్కు చెవులు కళ్ళు ఏదో సంథింగ్. అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల యొక్క పోలికలు రావచ్చు. ఆత్మ నావి కావు కదా. కాదు. ఇవన్నీ తయారైన తర్వాత కడుపులో గర్భంలో అన్నీ కొన్ని మాసాలు అంతా తయారయ్యాక అప్పుడు ఆత్మ ఎంటర్ అవుతుందని శాస్త్రం చెప్తోంది. అవును. అంటే ఆత్మ రాకముందే ఇవన్నీ తయారైపోతున్నాయి. ఉమ్, ఉమ్, అంటే ఇది స్కిన్కి సంబంధించింది. ఉమ్, వాళ్ళ పూర్వీకుల 6 తరాలు, 7 తరాలు, 20 తరాలు, 30 తరాలు ఏమన్నా కానీ అది ఎన్ని తరాలన్నా పోవచ్చు. అన్ని ఉంటున్నాయా? మనం ఇంతవరకే బాడీకి ఎఫెక్ట్ ఏమో అని 7 తరాలే తీసుకున్నాం. అవును. ఈ పెళ్ళిళ్ళు కూడా 7 తరాలే తీసుకున్నాం. ఇప్పుడు 3 ఒక తరం కూడా పోయింది. అందుకే పోతున్నాయి అవి కూడా. అవి ఏ తరమో తెలియడం లేదు. మనం పెట్టుకుందే మనం నిర్ణయించుకునే తరంలో వెళ్ళిపోతున్నాం. అవును. సృష్టి మానవుల్లో మొట్టమొదట్లో జ్ఞానం సంపాదించేంత వరకు ఒక రకమైన జీవనం ఉండేది. ఉమ్, అడవి మనుషులు అవేవో అనే. అవును. జ్ఞానం సంపాదించాక భగవంతుడి కృపతో సుజ్ఞానులుగా, ఉమ్, అజ్ఞానం పోయి సుజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉమ్, సంఘము కట్టుబాట్లు సంస్కరింపబడ్డాడు. ఉమ్, భాష, ఆలోచనలు అన్నీ మారే. అవును. అప్పుడు సంఘం ఏర్పరచుకొని ఇలాంటి వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, విద్య బుద్ధులు అన్నీ కూడా రావడం అవన్నీ పూర్వం. ఉమ్, సరే, దాని గురించి ఎక్కువ చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఏంటంటే ఈ గుణాల దగ్గర ఉమ్, ఆ జెనెటిక్గా వచ్చినటువంటి వాటికి క్యారీ అయినటువంటివి కూడా బుద్ధులు కూడా. బుద్ధులు. మా తాతయ్యకి మతిమరుపు ఉండేదంటే నాకు ఉంటుంది. నేను మర్చిపోవడం కాదు, ఉమ్, ఆత్మ మర్చిపోదమ్మా తల్లి. ఉమ్, ఆత్మ మర్చిపోదు. బుద్ధి ఓకే. మా వాళ్ళకి ఎవరికో ఉంది. రంగు, ఉమ్, ఇంత అందగాళ్ళం, ఇంత మంచి చామంటే మరి ఎవరికో ఉండాలి కలరు. కొంతమంది కొంచెం బ్లాక్ అండ్ వైట్గా కూడా, అంటే చామన ఛాయ ఉమ్, కూడా ఉంటారు, అవును. ఎవరో ఉంటారు. అప్ప చెల్లెళ్ళు కానీ ఈ 3 తరాలు కానీ 7 తరాల్లో ఎవరికైనా ఏ కలర్ అయినా ఏ జబ్బులైనా క్యారీ అవుతాయి. ఇందులో డాక్టర్స్ సర్టిఫై చేశారు, నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవే గుణాలు. ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది. లేజినెస్ గుణం, గుణం సోల్ కాదు, శరీరానికే. జీన్స్ కదా. ఉమ్, ఉమ్, అసలు పనులే చేయరు కొంతమంది. ఉమ్, తిన్నాం, పడుకోవడం, బద్ధకం. లేదా మాట్లాడడం, ఉమ్, లేకపోతే ఏదో ఏదో ఆలోచించడం. అందరూ కాదు, అవును. కొంతమంది. అందరు అనడం లేదు, కొంతమంది అలా. ఉమ్, కొంతమంది బాగా తింటారు, ఉమ్, ఇంత తింటారు. ఎవరో తిన్నారేమో వాళ్ళలో. ఎన్ని రుచులున్నా మనం తినలేం. అవును. కొంతమంది ఇంతే తింటారు. కడుపు 6 ఇంచులే కదమ్మా. అంటే విషయం ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. అవును. అలవాట్లు, గ్రహపాట్లు ఇవన్నీ కూడా జెనెటిక్గా కొన్ని క్యారీ అవుతాయి. ఉమ్, ఆత్మ వచ్చేది ఓన్లీ అది ఒకటి, చాలా పెద్ద నిర్ణయంతో వస్తుంది. అది ఎప్పుడైతే పనులు ఆపామో ఆ పనులు కంప్లీట్ చేయడం కోసం తప్ప మిగతా పనులకు రాదు. ఉమ్, ఊరెళ్ళి ఆ పనులు చేసుకోవడానికి వస్తారా? ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఓటర్స్ని అడిగేసి వస్తారా మీరు? ఒక ఊరు వెళ్ళామమ్మా,
అందరికి కనుక్కుంటామా హాయ్ బాయ్ అవసరం లేదు మనకి. వెళ్ళాం ఆ పని మన చేసుకున్నాం పని చూసుకున్నామా, వచ్చేసాం వచ్చేసామా. అంతే. అవ్వకపోతే మళ్ళీ వెళ్తాం, ఉమ్, సహజం. అవును. ఇక్కడ కూడా సోల్ వచ్చేటప్పుడే అది నిర్ణయాలు అవన్నీ క్యారీ, అది వేరు. ఉమ్, ఆ లేజినెస్ అది క్యారీ చేస్తుందా ఉమ్, అని అమాయకంగా మాట్లాడదు. లేజినెస్ ఇలాంటి కొన్ని అలవాట్లు తండ్రి లేకపోతే అన్నయ్య తమ్ములు ఎవరన్నా ఒకరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్టిట్ట అంటారు. ఉమ్, ఒక్కోసారేమో సైమికలు చేస్తూ ఉంటారు. ఉమ్, అవన్నీ అలవాట్లే, అవన్నీ క్యారీసే. ఉమ్, సోల్ ఇలా అంటూ మాట్లాడాలని అనుకోదు పాపం. ఆహా, మీరు ఆలోచించండి కొన్ని. ఉమ్, నా అలవాట్లే వచ్చారా మా అమ్మాయికి అంటారు. అవును. నాలాగే తింటుందిరా అబ్బాయి, నాలాగే బాగా చదువుకుంటుంది, ఓకే సంతోషం. ఉమ్, సోల్ కాదు అక్కడ, జీన్స్. జెనెటిక్గా అవి కొన్ని వస్తాయి. ఉమ్, ఇది తథ్యము. గుణాలు కూడా చాలా వరకు. ఉమ్, అందుకే ఆ గుణాలని కూడా మార్చాలి అంటే ఉమ్, సోల్ గనక మన మీద దయతలిచి ఉమ్, దాని రియలైజేషన్ అయ్యి ధ్యానమో వానమో పానమో ఏదో ఒకటి పెట్టుకుంటే, ఆ. అది ధ్యానం చేసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటే ఈ శరీరానికి అది హెల్ప్ చేయగలుగుతుంది. ఉమ్, గుణాలు మారుస్తారు, అవును. బుద్ధులు మారుతాయి, అలవాట్లు మారుతాయి, ఉమ్, ఆలోచనలు మారుతాయి. కొంతమంది పుడతారు ఉమ్, దేశం కోసం దెబ్బలాడడానికి, అవును. వేరే పనులు చేయరు, పుట్టుకతో అదే పని. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ పేర్లు కొన్ని గుర్తుకు రావడం లేదు కాబట్టి, లేకపోతే ఏదో ఒకటి రెండు వచ్చాయి. లాల్ బహదూర్ శాస్త్రి కానీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు, ఉమ్, అలా ఎంతోమంది ఉండొచ్చు. ఉంటారు. రాజులు కూడా అంతే, ఒక పర్పస్ ఉమ్, అంతే. కొంతమంది వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఉత్తేజులై వాళ్ళు మారుతారు, ఆహా, తప్పులేదు. అవును. అంటే ఈ గుణాలకి మారడానికి మార్చే శక్తి కలిగినటువంటిది తేజస్సు కూడా ఆత్మ. ఉమ్, అది తలుచుకుంటే ఇవన్నీ సెటరేట్ చేస్తుంది, ఆ, తప్పకుండా చేస్తుంది. దానికి అనుకూలంగా దానిని తెలుసుకోవాలి ముందర. ఉమ్, ఈ బాడీలో ఉండే అసలు స్వరూపాన్ని పట్టుకోవాలి. ఓకే. ఆత్మని ఆత్మ తెలుసుకోవడానికి మనం సహాయం గనక చేయడం కాదు, మనం ప్రాక్టీస్ చేస్తే ఉమ్, వాట్ ఈజ్ సోల్, వాట్ ఈజ్ అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అన్నీ తెలిసిపోతాయి. ఓకే. ఈజీ. ఉమ్, ఉమ్, కానీ అన్ని పనులు ఒకేసారి చేయాలంటే కష్టం అవుతుంది. కావు. ఆ ప్రాక్టీసెస్ చేశాక మీరు అన్నీ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఉమ్, నేనేంటో తెలుసుకున్నాక రమణ మహర్షి గారు నేనేంటో తెలుసుకొని వారు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన లేరు ఇప్పుడు, ఆ. శివైక్యం చెందారు. అంటే ఏమిటి, ఆయన పర్పస్ నేనెవరు తెలుసుకోవడానికే వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. అలాగే కొంతమంది కొన్ని తెలుసుకోవడానికే వస్తారు. ఉమ్, ప్రాణం అనేటువంటిది సర్వ వ్యాపకము, ఎంత ముట్టుకున్నా ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ప్రాణం గ్రోత్కి మీకు తెలుసు కదా, మా చెట్లు పెరుగుతున్నాయి, అవును. నదులు పారుతున్నాయి, వేగం వస్తుంది. ఎక్కడ గాలి, గాలికి శక్తి, శక్తి ఉంటే తప్ప గాలి వీయదు. అవును. చెట్లు కూడా పెరుగుతున్నాయి, ఉమ్, మనం పెరుగుతున్నాం. పుట్టినప్పుడు మనిషి ఒక 1 feet హార్డ్లీ ఉమ్, అంతే. మరి 6 అడుగులు అవుతున్నాడు, 3 అడుగులు అవుతున్నాడు, పెరుగుతున్నారు. ఇవన్నీ కూడా గ్రోత్, అవును. ఇవన్నీ కూడా కణాలు. ఉమ్, ఈ యోగంలో ఇవాళ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఉమ్, ఎప్పుడు అనుకున్నాను చెప్దాం మీ ద్వారా అని. జెనెటిక్గా జీన్ థెరపీ అనే ఒకటి ఉన్నది. జిన్ థెరపీ ఆ, ఏంటండి అది? అదే చెప్తున్నాను. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తూ కొంచెం ఉమ్, 1-2 రోజులు ఇబ్బంది పట్టి కనుక ధ్యానం చేస్తే ఏదైతే థాట్ వాళ్ళు అప్లై చేసి ప్రొడ్యూస్ చేస్తారో, థాట్ అప్లికబుల్ చేస్తారో ఈ మైండ్ యోగాలో, ఉమ్, కోటాను కోట్ల జీవ కణాలు మన బాడీలో ఉన్నాయి. ఉమ్, జాగ్రత్తగా వినండి, ఆ. కోటాను కోట్లు ఉన్నాయి. జెనెటిక్గా జీన్స్ అంటాం మనం, కణాలు అంటాం. ఉమ్, అవన్నిటికీ మైండ్స్ ఉంటాయి. మన మైండ్ ఉన్నట్టు దానికి మైండ్ ఉంటుంది. ప్రతి కణానికి. ఇది ఒప్పుకోవాలి. ఎకల్టిజంలో ఉంది, మన శాస్త్రంలో కూడా ఉంది. కణంలో దైవ కణం అని కొత్తగా వచ్చిందిగా ఇప్పుడు ఉమ్, ఈ మధ్యకాలంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని వచ్చింది, కానీ అది ఆర్టిఫిషియలే, ఒరిజినల్ కాదు. ఆ, అలాగే ఇక్కడ కూడా దైవ కణం గురించి కూడా ఈ మధ్య కొంచెం కనుక్కోవడం అది ఇది ప్రయాసపడుతున్నారు. ఓకే. ఓకే. మనలో దైవ కణాలు కూడా ఉన్నాయి. ఉమ్, నువ్వే దైవగణంగా మారచ్చు, నువ్వే దేవుడు అవ్వచ్చు. ఉమ్, అప్పుడు ఏంటంటే ఈ ఆత్మ ధ్యానం చేసేటప్పుడు ఈ థాట్ ఇచ్చి ఆ 2 గంటలు 3 గంటలు చేసేటప్పుడు కంటిన్యూగా ఉమ్, ద థాట్ విల్ ట్రావెల్ ఈచ్ అండ్ ఎవ్రీ కణ. అన్ని మైండ్స్ ఒక్కొక్కటిగా ఏకతాటి మీద వచ్చేస్తాయి. ఉమ్, అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఇది సీక్రెట్. ఓ, అన్ని థాట్స్ మొత్తం
జీవకణాలన్నీ కూడా కణాలన్నీ కూడా జీన్స్ అన్నీ కూడా మైండ్స్ అన్నీ కూడా సెట్ అయిపోయి ఒకే తాట అయిపోతాయి. అప్పుడు అంటే ఒక ఏకాగ్రత కుదురుతుంది బ్రహ్మాండంగా. ఒక ఆలోచన రావాలన్నా ఇవన్నీ ఒక ఫార్మెట్ లోకి రావాలి. అసలు ఆ ఆలోచన ఫార్మెట్ లోకి రహిత వచ్చాకనే స్థితికి మీకు రావాలన్నా ఆ థాట్కి బలం వస్తుంది. ఓకే. ఏకాగ్రత చేయగలుగుతారు, మీరు ఉండగలుగుతారు. హ్మ్. ఇది మీరు ఈ మధ్యకాలంలో ఎవ్వరూ నేను చెప్పింది చెప్పలేదని నాకు తెలుసు. అవును. అంటే కొంతమంది చాలా బలంగా తీసుకుంటారు నిర్ణయాలు. అసలు పక్కగా ప్లాన్ చేస్తారు. అలా జరిగిపోతది అంటారు కదా! అది అట్లాంటి అది సందర్భాల్లో ఇది ఇది కాదు, ఈ ఇది కాదా? జెనెటిక్ గా కాదు. ఓకే. అది సోల్ విల్ టేక్ సమ్ డిసిషన్స్, నో ఓకే. డౌట్. హుహు. అది వేరు. హ్మ్. హ్మ్. కొన్ని పరిస్థితులు ప్రభావం చేత కొంతమందిని కిడ్నాప్ చేస్తాం, హ్మ్. కొంతమందిని చంపేస్తాం, హ్మ్. కొంతమందిని ఇబ్బంది పెడతాం, ఏమేమో చేస్తాం. అవును. అది మనిషి యొక్క అసూయ. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ జిన్ థెరపీ అన్ని కణాల యొక్క మైండ్ సెట్ ఒకే దగ్గరికి రావటం ఒకటే థాట్ ఇదంతా అవుతుంది, ఆహ్, ఏకకణం. ప్రూవ్ చేయబడిందా ఇది? సైంటిఫిక్ గా కూడా అకల్టిజంలో హ్మ్. ధ్యానం చేసేటప్పుడు మీరు ఫోటోలు గనక తీస్తే హ్మ్. మీకు డీప్ గా గనక కిర్లెన్ కెమెరాలో హ్మ్. వాటిలో ఆరా ఎలాగైతే తీస్తామో హ్మ్. దానికంటే డీపెస్ట్ ఈ చూపు ఉండాలి, దివ్య దృష్టి ఉండాలా. ఓకే. ఓకే. ఇంకా మిషనరీ రాలా, కణాల్లో మైండ్స్ అంతవరకు పోలా. హ్మ్. హ్మ్. కానీ మన యోగులు చెప్పారు, ఆహా! మన యోగులు పురాణ పురుషులు హ్మ్. భగవత్ స్వరూపులు కణ కణంలో నేనున్నాను, హ్మ్. అణు అణువులో నేనున్నానని గీతాచార్యులు చెప్పాడు కదమ్మా. హ్మ్. ఇంకా అంతకంటే గొప్ప మాట ఏముంది? అవును. శ్రీకృష్ణుల వారు అన్నిట్లో నేనున్నాను, హ్మ్. అన్ని తానై ఉన్నాను అని చెప్పాడు కదా. అవును. ఇంకా అందులో ఇంకా ఇంకా విడిగా ఏం చెప్తాం, ఈ వీళ్ళు ఎప్పుడు అది కనుక్కుంటారు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, చెప్పారు. కృష్ణస్వామి ఎప్పుడో చెప్పి పెట్టాడు, హ్మ్. అమ్మవారు ఎప్పుడో చూపించింది, శక్తులు హ్మ్. యుక్తులు అన్ని చెప్పించేసింది.